ఇచ్చేసినటువంటి మన మంత్రివర్యులు మేడం సవితమ్మ మేడం గారికి నమస్కారాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా నా శుభాభివందనలు. ఎందుకంటే ఆర్థిక సాధికారత దృష్ట్యా మీరందరూ ముందుకు వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆడపిల్లలు చదువుకుంటారు, చాలా శక్తివంతులు, కానీ దాన్ని సద్వినియోగం చేసుకొని మన భారతదేశం యొక్క ఆర్థిక స్వావలంబనకి మన వంతుగా మనం కృషి చేయకుండా వెనకంజ వేస్తున్నాం, వంటింటికే పరిమితం అయిపోతున్నాం. అది మన దగ్గర ఉన్న మేజర్ డ్రాబ్యాక్. మనకు చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ ఆ శక్తి సామర్థ్యాలని మనమే ఐడెంటిఫై చేయట్లేదు, ఉపయోగించుకోవట్లేదు. కానీ అలాంటి శక్తి సామర్థ్యాలని ఉపయోగించుకొని మనల్ని మనం ఎంపవర్ చేసుకుంటూ మన దేశానికి మన వంతుగా ఎంతో కొంత మన కాంట్రిబ్యూషన్ ని ఇవ్వడానికి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మన మంత్రివర్యులు చాలా కృషితో ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఇవన్నీ చేయాలంటే మనకు మంచి ఆరోగ్యం ఉండాలి. మంచి ఆరోగ్యం ఉండాలంటే మంచి పోషణ ఉండాలి. మేము మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఏప్రిల్ 8వ తారీఖు నుంచి ఏప్రిల్ 22వ తారీఖు దాకా కూడాను పోషణ్ పక్వాడా అనే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాము. ఈ పోషణ్ పక్వాడా కార్యక్రమంలో ముఖ్యంగా మన మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యవంతమైన బిడ్డల్ని కనాలి. ఆరోగ్యవంతమైన బిడ్డలు మాత్రమే ఫ్యూచర్లో ఒక మంచి మానవ వనరుగా ఇంప్రూవ్ అవ్వగలదు అనే ఉద్దేశంతో పోషణ గురించి కడుపులోకి బిడ్డ పడిన రోజు నుంచి 2 సంవత్సరాల వయసు వరకు, అంటే బిడ్డకు 1000 రోజుల వరకు కూడా జీవితంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి దశ. ఈ 1000 రోజులు ఎప్పుడైతే మనం సరైన పోషణ తీసుకొని సరైన కేర్ తీసుకొని గర్భవతి ఆరోగ్యంగా ఉంటూ ప్రశాంతంగా ఉంటూ ఎప్పుడైతే బిడ్డని కనగలుగుతుందో, బిడ్డని 2 ఏళ్ల వరకు ప్రశాంతంగా ఆరోగ్యంగా చూసుకోగలుగుతుందో, అది 100 ఏళ్ల జీవితానికి పునాదిగా మారబోతుంది. ఎందుకంటే 100 ఏళ్ల జీవితం ఆరోగ్యంగా ఉండాలంటే పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు పెద్దగయ్యాక ఆరోగ్యంగా ఉండగలరు. కడుపులో పడినప్పటి నుంచి మనం ఎప్పుడైతే శ్రద్ధ తీసుకుంటామో ఆరోగ్యంగా పుడతారు. ఆరోగ్యంగా పుట్టిన తర్వాత 6 నెలల వరకు కేవలం తల్లిపాలే ఇవ్వాలి. ఎండ ఎక్కువ ఉంది కదా అనేసి కొన్ని మంచినీళ్లు తాపిస్తామంటే కుదరదు. ఎందుకంటే బిడ్డకు మంచినీళ్లు తాపించాల్సిన అవసరము ఉండదు, తాపిస్తే జీర్ణం చేసుకునే శక్తి అంతకంటే ఉండదు. తల్లి సరైన పోషకాహారం కనుక తీసుకుంటే ఆ పాలల్లోనే కావలసినంత పోషణ ఉంది కాబట్టి ఆ పాలల్లోనే కావలసినంత నీరు కూడా అందుతుంది బిడ్డకు సపరేట్ గా నీళ్లు తాగించాల్సిన అవసరం లే. కొంతమంది తేనె తాగిస్తారు, ఇంకొంతమంది ఇంకోటి, అలా ఏమి తాగించాల్సిన అవసరం లేదు. 6 నెలల వరకు కేవలం తల్లిపాలే తాగించి 7వ నెలలో పడినప్పటి నుంచి కూడా తల్లిపాలతో పాటు అదనపు పోషకాహారం మనం ఏదైతే తింటున్నామో అలాంటిది చిన్న చిన్నగా ఒక్కొక్క పదార్థమే ఇంట్రడ్యూస్ చేసుకుంటూ సంవత్సరం నిండేసరికి బిడ్డకి మనం తినే ఆహారమే పిల్లలు తినేలాగా మనం ఎప్పుడైతే ఇంప్రూవ్ చేస్తామో ఖచ్చితంగా ఆ బిడ్డ పోషణ దిశగా ఎప్పుడు కూడా నష్టపోవడం అనేది ఉండదు. ప్రతి నెల బిడ్డ బరువు పెరుగుతూ ఉండాలి కానీ తగ్గే దిశలో ఉండకూడదు. ఎప్పుడైతే బిడ్డ బరువు తగ్గుతూ ఉందో అప్పుడు బిడ్డ అనారోగ్యంగా ఉందనేసి మనం గమనించుకోవాలి. అలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రతి నెల బరువు చూసుకొని నా బిడ్డ యొక్క బరువు సరైన దిశలోనే సరైన వయసుకు సరైన ఎత్తు బరువు పెరుగుతున్నారా లేదా అనేసి మన అంగన్వాడీలకు వెళ్ళి ప్రతి నెల చూయించుకోవటం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దీని అంతటితో పాటుగా మనకు ఒక మంచి సదవకాశం ఏదైతే గవర్నమెంట్ కల్పించింది. ఇప్పుడు మనం అంగన్వాడీకి వెళ్ళి మనమే చాలా రోజులు అంగన్వాడీ టీచర్ నమ్మా నా పేరు నమోదు చేసుకో అని అడగాల్సిన అవసరం లేదు. మీరే మీ ఇంట్లో నుంచి మీ మొబైల్ నుంచినే మీరు ఇప్పుడు నమోదు చేసుకోవచ్చు. పోషన్ ట్రాకర్ అనేటటువంటి ఒక యాప్ ని ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ఇచ్చి దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంట్రీ చేసినట్టయితే కనుక మీకు ఓపెన్ అవుతుంది. మీరు గర్భవతి అయితే గర్భవతి అని నమోదు చేసుకోవచ్చు, బాలింత అయితే బాలింత అని నమోదు చేసుకోవచ్చు. లేకపోతే ఎక్కడి నుంచో వచ్చారు, వేరే ఊరు నుంచి వచ్చినారు, ఇక్కడ అంగన్వాడీ ఎక్కడుందో తెలియదు, ఎక్కడికి పోయి నమోదు చేసుకోవాలో తెలియదు, అందులోకి వెళ్తే మీకు మీ లొకేషన్ ఆన్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా మీకు చూపిస్తుంది మీకు దగ్గరలో ఏ అంగన్వాడీ ఉన్నది.
ఆ అంగన్వాడీలో నీ బిడ్డ 5 ఏళ్ల వరకు కూడా 5 ఏళ్ల వయసు వరకు కూడాను నీ బిడ్డ డీటెయిల్స్ ఎంట్రీ చేయగానే ఆ అప్లికేషన్ అంగన్వాడీ టీచర్ కి ఆన్లైన్ లోనే వెళ్ళిపోతుంది. ఆమె అప్రూవ్ కొడుతుంది, నిన్ను కాంటాక్ట్ అవుతుంది. నీకు ఫోన్ నెంబర్ ఇచ్చుంటారు కాబట్టి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు అంగన్వాడీలో సర్వీసెస్ అనేవి ఆ రోజు